వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గానికి యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలో భాగంగా తాండూరు నియోజకవర్గానికి 150 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ప్రభుత్వం మంజూరు చేయడంతో నేడు తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తాండూరు ప్రాంతానికి 150 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడంతో తాండూరు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు। ముఖ్యమంత్రి సహకారం ఎమ్మెల్యే కృషితో తాండూరు ప్రాంతం అభివృద్ధి సంక్షేమంలో దూసుకెళ్తుందని అన్నారు। ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రవిగౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రౌఫ్, అలీంబాయ్, రవికుమార్, పి బసవరాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, వెంకన్న గౌడ్, రవికుమార్, వివిధ మండలాల నాయకులు, యువజన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మన తాండూరుపై ప్రేమ అభిమానం పెట్టి గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇంటర్గేట్ శాంక్షన్ చేసినందుకు తాండూరు ప్రజలు ఎల్లప్పుడూ రేవంత్ రెడ్డి గారికి, మనోహర్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ అండదండాలు కాంగ్రెస్ కార్యకర్తలై ప్రజలై ఉంటాయని నేను చెప్పుకుంటూ, ఈరోజు ముఖ్యమంత్రి గారు తాండూరు కాన్స్టిట్యున్సీ, కొడంగల్ కాన్స్టిట్యున్సీ, పరిగి, వికారాబాద్ ఈ 4 కాన్స్టిట్యున్సీలకు మనసులో దృష్టిలో పెట్టుకొని ఏ కార్యక్రమం అయినా కూడా పథకాల విషయంలో కూడా కానీ ఇప్పుడు అందరూ మిత్రులు చెప్పినారు, రోడ్ల విషయం బషీరాబాద్, యాలాల్, తాండూరు మండల్ మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి చొరవతో ఆయన యొక్క తాండూరుకు రావాలనే ఒక దృఢ సంకల్పంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే సమీకృత భవనం, ఎక్కడైతే ఎడ్యుకేషన్ చాలా వీక్గా ఉన్నదో అక్కడ స్కూల్స్ కూడా ఇవ్వడం జరిగింది। గురుకులాలు కానీ, ఉర్దూ మీడియం కానీ, తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, కాలేజ్ కానీ అన్నిటి కూడా ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ఒక విద్యాపరంగా ఒక సమీకృతంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఒక 25 ఎకరాల్లో కోట్ల రూపాయలతో స్కూల్ను కట్టడం జరుగుతుంది। కాబట్టి వాళ్ళందరికీ మనం ఈరోజు సంతోషంగా పాలాభిషేకం చేయడం జరిగింది। మనోహర్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, తాండూరు కాంగ్రెస్ పార్టీ కానీ అందరూ కూడా అన్ని పార్టీలు దీన్ని సమర్థించవలసిన అవసరం ఉన్నది। చాలా మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మనం అందరం కూడా చాలా సంతోషపడాలి। తాండూరు ప్రాంత ప్రజలందరూ కూడా విద్యాపరంగా ముందుకు పోవడానికి మనమంతా మన ఎమ్మెల్యే గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కృషి చేయడం। యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరు శాసనసభ్యులు, మచ్చలేని నాయకుడు, తెలంగాణ యావత్ తెలంగాణ లోపల అన్ని జిల్లాల కంటే తాండూరు నియోజకవర్గం ఈరోజు సస్యశ్యామలుగా కాబోతుంది అటని చెప్పి యాలాల్ మండలం నుంచి వెళ్ళి నేను మనవి చేసుకుంటున్నాను। ఈరోజు మనం చూడండి, అనేక రూపాయల లోపల కోట్లాది రూపాయలు ఈరోజు రోడ్ల మరమ్మతులు కానీ, స్కూళ్ళ విషయంలో కానీ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మరి తాండూరు అభివృద్ధి కోసము ఈరోజు తన కంకణం కట్టుకున్నాడు। ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో ఆ వాగ్దానాలన్నీ తప్పకుండా డెవలప్మెంట్ అంటేనే మనోహర్ అన్న ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి అని చెప్పి కొందరికి వర్కులు ఇవ్వడం వలన అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు। ఈరోజు ఏ కాంట్రాక్టర్ కానీ ఒక టెండర్ వేయడానికే ముందుకు వస్తలే। కాబట్టి మేము వాళ్ళకి ఇంచుమించు మనోహర్ అన్న సీఎం గారి దగ్గర పోయి పాత వర్కులు చేసిన వాళ్ళకే ఇంచుమించు 200-300 కోట్ల రూపాయలు వాళ్ళకి వేపించడం జరిగింది। ఈ రోజుల్లో కొద్దిగా మనం ఇంతకుముందే మనోహర్ అన్న గారు 5 కోట్ల రూపాయలు తాండూరు టౌన్కు తేవడం జరిగింది। అవి వేయాలంటే కాంట్రాక్టర్లు వస్తలే, మేము ఒక్కొక్కరికి డబ్బులు వేసి, పాతలకు డబ్బులు వేసి పిలిపించి మళ్ళీ ఇప్పుడు కొత్త టెండర్ వేపించడం జరుగుతుంది। దాని వలన కొద్దిగా వర్కులు లేట్ అవుతున్నాయి, ఇప్పుడు చాలా అవుతున్నాయి। ఇది చూస్తేనే రేపు ఎమ్మెల్యేకు మనోహర్ రెడ్డికి నిలబడాలంటే భయపడాలి తాండూరు। ఆ విధంగా మనోహర్ అన్న డెవలప్ చేస్తున్నాడు। सबसे पहले मैं सभी का शुक्रगुजार हूँ जो कि सुबह 8 बजे के कॉल पर पूरे मंडल से
मंडल प्रेसिडेंट्स, कार्यकर्ता, सीनियर लीडर्स, SC, ST, BC, माइनॉरिटी सेल, हमारे लेडीज़, हमारे यूथ, NSUI सब यहाँ पर जमा हुए, इनका मैं हाथ जोड़कर धन्यवाद करता हूँ। सबसे पहले ये जो इंटीग्रेटेड स्कूल आया है तांडूर में, इसके लिए मैं CM साहब का और हमारे मनोहर रेड्डी साहब जो कि हर वक्त कुछ ना कुछ काम के लिए हैदराबाद तांडूर फिर रहे हैं, कंटिन्यू हम देख रहे हैं कि कंटिन्यू कोई ना कोई काम पकड़ के जो है ना MLA साहब सेक्रेटरीट जा रहे हैं, हर दिन हर रोज़ कुछ ना कुछ काम पे है। आने वाले दिनों में जैसे कि आप जानते हैं इंटीग्रेटेड स्कूल आया है, आने वाले दिनों में और भी कई डेवलपमेंट्स है, रोड डेवलपमेंट्स है और तकरीबन जो है ना हैदराबाद रोड, कोडंगल रोड, ये पूरे रोड्स कंप्लीट होने वाले हैं इंशाअल्लाह। मैं सभी खास करके हमारे कार्यकर्ताओं से मैं निवेदन करता हूँ, रिक्वेस्ट करता हूँ कि आप लोग एकजुट हो जाइए, क्योंकि कांग्रेस को हम लाएं। अब हमारा काम है इनको लेके चलना और इनको आगे चल के म्यूनसिपल इलेक्शन में होने दो, सरपंच इलेक्शन में होने दो और जो भी इलेक्शन में है आगे आने वाले इलेक्शन में हमें बराबर इसका साथ देना है और आगे लेके चलना है। आने वाले दिनों में हमारे मनोहर रेड्डी साहब जो कामा करने वाले हैं, आपको अंदाज़ा नहीं है, उनकी इतनी ज़बरदस्त टीम बनने वाली है और इतना अच्छा काम होने वाला है कि मैं आपको बता नहीं सकता।